హలో హాయ్ అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు రికీ అండ్ చెర్రీ ఫ్యామిలీ వ్లాగ్స్. ముందుగా మీ అందరికీ కూడా హ్యాపీ వినాయక చవితి. అందరూ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు ఏంటి అనేది కింద కామెంట్ చేయడం అస్సలు మర్చిపోమాకండి. మేము ఎప్పట్లాగే ఈసారి కూడా చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాం. ఎటువంటి విజ్ఞానాలు లేకుండా చాలా బాగా జరిగిందనమాట. పూజ కూడా ఇంకా ఫోన్లో చూసుకొని పూజ చేసేసుకున్నాం అనమాట. సో మీరు కూడా అందరూ బాగుండాలి, ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా మీరు అందరూ బాగుండాలి, అందులో మేము కూడా ఉండాలని కోరుకుంటున్నాను. ఇక్కడ చూడండి, చెర్రీ సాష్టాంగ పడుకొని నమస్కారం చేస్తారు కదా, సో అట్లా చేస్తున్నాడు అనమాట. చేస్తుంటే పోయి వాడి మీద కూర్చున్నాడు రిక్కి. సో అది జరుగుతుందనమాట. అక్కడ మనం మంచిగా దండం పెట్టుకోగానే గణేష్ దగ్గర మన తప్పులను ఒప్పుకొని ఇట్లా గుంజులు తీస్తే ఆయన క్షమించేస్తాడంట. ఇక్కడైతే దేవుడికి హారతి ఇద్దామని చెప్పి ఇంకా హారతి ప్లేట్ని రెడీ చేస్తున్నా అనమాట. ఇక్కడైతే ఇంకా నేను హారతి తీసుకోలేదేమో అనుకుని రిక్కీ పాప నన్ను వెనక్కి తిరిగి మరి హారతి ఇస్తుండ అనమాట. సో ఇక్కడ మనం తీసుకుంటాం కదా హారతి, మనం ఎలా తీసుకుంటున్నామో చూసి వాడు కూడా అలాగే తీసుకోవాలని ట్రై చేస్తున్నాడు. సో ఇప్పుడిప్పుడే కదా అన్నీ తెలుస్తున్నాయి, కొంచెం ఇంకా అన్నీ తెలియడం అంటే 3 years వచ్చినాయి కాబట్టి ఆల్మోస్ట్ చేసేస్తారులే. సో అదే చేస్తున్నాడు అనమాట. ఇక్కడ మనం ఎలా చేస్తున్నామో అలానే చేయాలనుకుంటాడు. ఇక్కడ వాళ్ళ అన్న గుంజులు తీస్తుంటే తీసాడనమాట. తీసి అలా కూర్చుండిపోయాడు, ఇంకా తీయడం రాక వాడికి. చిన్నప్పుడు మనం బుక్స్ దేవుడి దగ్గర పెట్టుకొని ఓం అని గంధంతో రాసుకునేటోళ్ళం కదా. సో సేమ్ చెర్రీ బుక్స్ కూడా అట్లనే తీసుకొచ్చి ఇంకా దేవుడి దగ్గర పెట్టేసిన అనమాట. గణపతి దగ్గర పెట్టుకుంటే మంచిది అని అంటారు కదా. సో ఇట్లనే పెట్టి ఇంకా వాళ్ళ నాన్న చూపిస్తున్నాడు అనమాట. ఫస్ట్ వాళ్ళ నాన్న చేత పెట్టించుకుంటుండే చెర్రీ. నిజంగా అప్పుడు అనిపించేది, మనం చదవకపోయినా కానీ అట్లా పెట్టేసుకొని ఓమని పెట్టగానే దేవుడు మనకి చదువుని, మార్క్స్ని, ఎగ్జామ్లో అన్నీ ఇచ్చేస్తాడేమో, మనం చదవాల్సిన అవసరం లేదేమో అనుకుంటుండే. కానీ ఏం కాదు. కానీ మనం హార్డ్ వర్క్ చేయాలి, చదువుకోవాలి. చదువుకుంటే దానికి తగ్గ ఫలితాన్ని ఆయన ఇస్తాడనమాట. మనం కష్టపడకుండా అయితే ఏది కూడా రాదు అనేది నేను పెద్దయ్య ఉండంగా చాలా రియలైజ్ అయినా. అదైతే ఇప్పటికి కూడా నేను రియలైజ్ అవుతూనే ఉంటా. నేను బాగా కష్టపడితేనే నాకు ఏదైనా వచ్చిద్దన్న మైండ్ సెట్తో ఉంటాను అనమాట నేను. మనం హార్డ్ వర్క్ చేయండి ఏది కూడా మన దగ్గరికి అంత ఈజీగా రాదు. ఏదైనా కూడా మనం హార్డ్ వర్క్ చేయాలనేది నేను గుర్తుపెట్టుకుంటే ఇప్పటికి కూడా. సో ఇక్కడైతే ఇంకా రిక్కీ వాళ్ళ అన్నకు అందిస్తుండ అనమాట, బుక్స్ పెట్టుకోరా అని చెప్పేసి. ఈయన ఎప్పుడు చదువుతాడో కానీ, ఎప్పుడు స్కూల్కి పంపిస్తామో తెలియదు కానీ ఈయన పెట్టుకునే టయానికి ఇంకా మమ్మల్ని పెట్టనివ్వడు కూడా. నేనే పెట్టేసుకుంటాను, నాకు వచ్చులే మమ్మీ అంటాడు వాడు. సో ఆ టైప్ అనమాట రిక్కీ. నిజంగా చాలా టూ మచ్ నాటీ అవుతున్నాడు గైస్, చాలా నాటీ అవుతున్నాడు. ఇంక ఇక్కడైతే వాళ్ళ అన్న పెట్టేసుకుంటున్నాను అనమాట. ఇంకేనేమో అగ్గిపుల్లలతో తీసుకెళ్ళి ఇంకా మనం చూడకపోతే అది ఎలా గీస్తున్నామో మనం చేసే పనులు చూస్తున్నాడు కదా, ఇంకా పక్కకి వెళ్ళి మనం ఎలా గీస్తున్నామో అలా గీస్తున్నాడు అనమాట. మొన్న అయితే అసలు అన్ఎక్స్పెక్టెడ్గా అట్లనే మనం గీసినట్టే గీసిండు. అనుకోకుండా అది వెళ్ళిపోయింది. అసలు ఇంకేం కాలేదు, దానికి సంతోషం. చెయ్యి అలా ఏం కాలేదనమాట. కొంచెం జాగ్రత్తగా ఉండండి చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు. హాయ్ చెప్పండి. హలో హాయ్. హలో ఇక్కడ పెడితే కనబడుతుంది అనుకుంటున్నాను. ఇంకా కొంచెం ఫోను మనం వీడియో ఆన్ చేసినాం అంటే చాలు బాగా యాక్టింగ్ మంచి స్టార్ట్ చేస్తాడు అనమాట. నేను ఇక్కడ ఫోన్ పెట్టి మనం కనిపిస్తున్నాం అని చెప్తే ఇక్కడ కాదు, నువ్వు అక్కడ మమ్మీ అని చెప్తున్నాడు. ఇంకా ఇక్కడైతే మొహం మీద బొట్టు లేదని చెప్పి వాళ్ళ డాడీ మొహం మీద బొట్టు పెడుతున్నాడు అనమాట. ఇద్దరికి వీడియోలో కనిపిస్తాం కదా అని చెప్పి. సో ఇంకా చెర్రీకి ఏంటంటే మొహం నిండా బొట్టు బాగా పెద్దగా కనిపించాలి. నాకేం చిన్నగా పెట్టుకుంటే చాలు, బొట్టు పెద్దగా పెట్టుకున్న చిన్నగా పెట్టుకున్న బొట్టే కదా అనుకుంటాను.
సో నేను కూడా పెడతాను చేరమ్మని బుక్స్కి ఒకటి ఇవ్వు అని చెప్పేసి నేను కూడా పెడుతున్నాను అనమాట. ఇక్కడేమో రిక్కి వీడియో స్టార్ట్ అయింది కదా, ఇంకా వీడియోలో చూసుకొని ఆయన మురిసిపోతున్నాడు. చూడండి అగ్గి పుల్లలన్నీ ఎట్లా వాడు చేశాడంటే, అగ్గి పెట్టి దొరికిందంటే చాలు ఇంకా అది ఏమైపోద్దో కూడా మనకు తెలియదు అనమాట. అంత సేటు పడుతూ ఆడతాడు. కొన్ని నీళ్ళల్లో వేస్తాడు, కొన్ని తుంపేస్తాడు, కొన్ని ఇంకా అవి కాల్చడానికి ట్రై చేస్తాడు. బట్ ఇంకా అది రావట్లేదు. మొన్నైతే చెప్పాను కదా, అనుకోకుండా అది వెలిగిందనమాట. చేతులు ఏం కాలేదు, సంతోషం దానికి. చూడండి ఇక్కడైతే నేను చూపిస్తున్న ఓం అని నేను అట్లా రాసిన అనమాట. చాలా రోజులు అయిపోయింది కదా, సో మనం ఇయర్ బడ్తో రాస్తే బాగానే ఉంటుంది కానీ కాకపోతే మన చేతితో రాసినంత సాటిస్ఫాక్షన్ రాదు కదా. సో చెర్రీ కూడా చూపిస్తున్నాను అనమాట నేను ఇట్లా పెట్టినా అని. అష్టైశ్వర్య ప్రాప్తిరస్తు, విద్యాభివృద్ధి ప్రాప్తిరస్తు, అష్టైశ్వర్య ప్రాప్తిరస్తు, విద్యాభివృద్ధి ప్రాప్తిరస్తు. ఈ వీడియో నచ్చితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోమాకండి. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు ఏంటి అనేది నాకు కింద కామెంట్ చేసి చెప్పండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.